గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ రియాక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో జీరో ఆర్డర్ సంబంధించి మనకు వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా? జీరో ఆర్డర్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఏమొచ్చిందండి? హియర్ A equal to concentration of R naught minus concentration of R by T రావడం జరిగింది. ఇది మనకి జీరో ఆర్డర్ సంబంధించి వచ్చింది. అదే ఫస్ట్ ఆర్డర్ చూసినట్లయితే మనకు ఒకసారి దీని గురించి క్లియర్ గా చూద్దామండి. రేట్ ఏదైతే ఉందో అది ఎలా చెప్తున్నాం? రేట్ ఈక్వల్ టు మైనస్ డిఆర్ బై డిటి ఈక్వల్ టు ఏమన్నాయండి? సమ్ కాన్స్టెంట్ ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ పవర్ 1 అని మాట్లాడినట్లయితే ఇక్కడ మొత్తం రియల్ చేసినట్లయితే ఇది ఏమైంది? ఇట్ ఈస్ డిఆర్ 1/r ఈక్వల్ టు మైనస్ కే డిటి కింద మాట్లాడి దాన్ని ఇంటిగ్రేషన్ చేసినట్లయితే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్లయితే మనకు ఒక ఎక్స్ప్రెషన్ అనేది రావడం జరిగిందండి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే ఏమైంది? ఇంటిగ్రల్ 1/r dr అండ్ మైనస్ కే ఇంటూ ఇంటిగ్రల్ dt వచ్చిందండి. వచ్చినట్లయితే దీనికి ఏమన్నామమ్మా? log r వచ్చింది ఈక్వల్ టు మైనస్ కే టీ ప్లస్ ఐ వచ్చిందండి. దీనికి ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఏ రకంగా? అట్ టైమ్ t ఈక్వల్ టు 0 దగ్గర ఏమైంది? r ఈక్వల్ టు r నాట్ కింద మనం నోట్ చేసినట్లయితే ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనకి ఏమైందో ఇది log r ఈక్వల్ టు r నాట్ అన్నాం కాబట్టి r నాట్ ఈక్వల్ టు ఏమైంది? మైనస్ k ఇంటూ 0 అయింది ప్లస్ i అయింది. దాని నుంచి i వాల్యూ ఏదైతే ఉందో మనకి ఎంత వచ్చిందమ్మా? ఇది log r నాట్ వచ్చిందండి. దీన్ని దీంట్లో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇట్ ఇస్ 2 in 1. సెకండ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏ రకంగా వచ్చిందండి? ఇట్ ఈస్ log r ఈక్వల్ టు మైనస్ kt ప్లస్ log r నాట్ కింద రావడం జరిగింది. ఇది నిన్న చేసినట్లయితే ఇది ఎలా ఉందనుకున్నా మనకి దీన్ని మొత్తం రీఅరేంజ్ చేసినట్లయితే ఈక్వేషన్ ఏదైతే ఉంది ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. దీని యొక్క యూజ్ ఉందాం మనకి. అందువల్ల దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకున్నట్లయితే మనం రేట్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని నుంచి మనకి kt ఈక్వల్ టు ఏమైందమ్మా? ఇది సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ప్లస్ అవుతుంది. ఇది ఇక్కడికి వచ్చినట్లయితే మైనస్ అయింది కాబట్టి విచ్ ఇస్ log r నాట్ మైనస్ log r వచ్చింది. దాని నుంచి k ఈక్వల్ టు ఏమొచ్చిందండి? ఇట్ ఈస్ log r నాట్ బై అంటే ద ఫార్మ్ ఆఫ్ log a మైనస్ log b అంటే log a బై b. ఇట్ ఈస్ log r నాట్ బై ri టు ఇక్కడ ఏమవుతుంది? kt ఉంది. దాని నుంచి ఏం రాస్తున్నానండి? k ఈక్వల్ టు లాగ్ ఏదైతే ఉందో దాన్ని సైంటిఫిక్ లాగరిథం న్యాచురల్ లాగరిథంలో మార్చాలి కాబట్టి 2.303 తో మల్టిప్లై చేసినట్లయితే ఇట్ ఇస్ రిటన్ లైక్ దిస్ log r నాట్ బై r బై t రావడం జరిగింది. ఇలాగా మనకి ఈ వాల్యూ రావడం జరిగిందమ్మ. ఇది దేనికి సంబంధించిందని చెప్పుకున్నాం? జీరో ఫస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రేట్ కాన్స్టెంట్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అట్ టైం t ఈక్వల్ టు t1 దగ్గర అట్ టైం t ఈక్వల్ టు t2 దగ్గర అంటే మనకి 2 డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ ఇచ్చినట్లయితే ఆ కాన్సంట్రేషన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో రిలేషన్షిప్ అది ఎలా ఉంటుందో ఒకసారి చూసినట్లయితే మనకి ఈ రకంగా ఉండడానికి ఛాన్స్ ఉందండి. ఇదంతా కూడా నేను చెప్పినటువంటి క్లాస్లో లేదు. మనకి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పామంటే మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ దగ్గర ఈక్వేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి మనకి చెప్పడానికి. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు దీని నుంచి థర్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఒకసారి ఎట్ టైం t ఈక్వల్ టు t1 దగ్గర మనకి కాన్సంట్రేషన్ ఏదైతే ఉందో మనకి కాన్సంట్రేషన్ r ఈక్వల్ ఎంత అవుతుందంటే r1 అవుతుంది. అదే టైప్ లో ఎట్ టైం ఈక్వల్ టు t2 దగ్గర కాన్సంట్రేషన్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? r2 అయినట్లయితే థర్డ్ ఈక్వేషన్ అనేటువంటిది ఎలా కన్వర్ట్ అవుతుందండి? దెన్
ఈక్వేషన్ 3 changes to like this. It is P1 రాసినట్లయితే which is log r నా r ఏదైతే ఉందో ఇది ఏమవుతుంది r1 అయింది ఈక్వల్ టు ఎంత ఉందండి మైనస్ k t1 t ఈక్వల్ టు ఎంత ఉందమ్మా t1 కాబట్టి ప్లస్ log ఇది ఎంత అయిందండి which is r0 అయింది ఎంత ఉందమ్మా ఇక్కడ log r0 అయింది ఇది ఫోర్త్ ఈక్వేషన్ ఉంది అదే రకంగా t2 దగ్గర ఎంత అవుతుంది which is log r2 ఈక్వల్ టు ఎంత అవుతుందండి మైనస్ kt2 ప్లస్ log r0 అయిందమ్మ ఇదంతా ఈక్వేషన్ 5 అనుకున్నట్లయితే ఇక్కడ 4 - 3 చేద్దామండి 4 - 3 చేసినట్లయితే ఈక్వేషన్ 4 - 3 సారీ 4 - 5 అండి ఈక్వేషన్ 4 - 5 చేసినట్లయితే ఇది ఎంత అవుతుంది which is log r1 minus log r2 ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా ఇక్కడ మైనస్ kt1 ఉంది ఇది ఎంత ఉంది ప్లస్ log r0 ఉంది మైనస్ చేస్తాం కాబట్టి ఈ సింబల్స్ ఏవైతున్నాయి చేంజ్ అవుతాయి మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది ఇక్కడ ప్లస్ అయింది ఇట్ ఇస్ ప్లస్ kt2 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ log r0 వచ్చింది అప్పుడు ఈ రెండు ఏమవుతాయమ్మా క్యాన్సిల్ అయింది r0 క్యాన్సిల్ అయినట్లయితే మనకి ఇది ఏ ఫార్మ్ లో ఉంది log a మైనస్ log b లో ఉంది కాబట్టి log a బై b అవుతుంది అంటే ఏంటి log r1 బై r2 అయింది ఇట్ ఈస్ ఇక్కడ ఏం మిగిలిందండి మైనస్ kt1 ప్లస్ kt2 మిగిలింది ఈ రెండింటి నుంచి ఏం కామన్ వస్తుందమ్మా k అనేటువంటి కామన్ తీసినట్లయితే నువ్వు ఇది ఎలా రాయించండి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ రాసేస్తున్నాను డైరెక్ట్ గా నేను రైట్ సైడ్ రాసుకుంటున్నానండి ఎలాగంటే ఇదిగో k ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు t2 మైనస్ t1 రాయొచ్చు దట్ ఈక్వల్ టు ఏమైందండి ఇట్ ఈస్ log r1 బై r2 అయిందమ్మా ఇక్కడ ఏం జరిగిందని ఏర్పడింది అర్థమవుతుంది కదమ్మా ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి ఇది రీఅరేంజ్ చేసినట్లయితే ఏమవుతుంది kt2 మైనస్ kt1 అయింది ఈ రెండింటి నుంచి k కామన్ తీసినట్లయితే t2 మైనస్ t1 అయింది దాని నుంచి మనం ఏం చేయొచ్చు ఆ k వాల్యూ ఏదైతే ఉందో k వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ రకంగా ఈ l ఏదైతే ఉందో దాన్ని దేనికి కన్వర్ట్ చేస్తామంటే LOG కి కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్తున్నాను 2.303 తో మల్టిప్లై చేసినట్లయితే బై అక్కడ ఏమొస్తుందండి t1 మైనస్ t2 ఇక్కడ ఏముందండి log r1 బై r2 వచ్చింది ఈ ఎక్స్ప్రెషన్ కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇది డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ దగ్గర దానికి ఉన్నటువంటి డిఫరెంట్ కాన్సంట్రేషన్ ఇచ్చినప్పుడు రేట్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేటువంటి దానికి ఫార్ములా ఇదేంటి అక్కడ మనకి ఇనిషియల్ కాన్సంట్రేషన్ అండ్ టైం ఇచ్చినప్పుడు రేట్ కాన్స్టెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది దీని మీద మీకు ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉందాం అంటే 2 మార్క్స్ వచ్చేటువంటి ఏరియా ఇది దీని మీద ప్రాబ్లం అప్పుడు ప్రాబ్లం ఇచ్చినట్లయితే నీకు ఏమిస్తాడంటే దాని ఇనిషియల్ కాన్సంట్రేషన్ ఇస్తాడు అంటే సమ్ టైం దగ్గర t1 టైం దగ్గర దాని కాన్సంట్రేషన్ ఎంత ఉంది ఆఫ్టర్ సమ్ టైం t2 టైం దగ్గర దాని కాన్సంట్రేషన్ ఎంత అయ్యింది అప్పుడు రేట్ కాన్స్టెంట్ ఎంత అని అడుగుతాడండి అప్పుడు దానికి ఏం చేయడానికి కావాల్సిన ఫార్ములా ఏదైతుందో ఇది ఎలా ఉంటుంది ఇదంతా కూడా దేనికి సంబంధించి చేసాం మనం ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ యొక్క రేట్ కాన్స్టెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సినటువంటి మ్యాథమెటికల్ రిలేషన్షిప్ అండి ఆల్రెడీ ఈ మ్యాథమెటికల్ రిలేషన్షిప్ అంటే నేను డెరైవ్ చేస్తాం దాని నుంచి మనం ఈ రోజు కొత్తగా డెరైవ్ చేసింది ఏంటి అంటే డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు రేట్ కాన్స్టెంట్ అనేటువంటిది నువ్వు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అనేటువంటి దానికి మ్యాథమెటికల్ రిలేషన్షిప్ ఇక్కడ చెప్పడం జరిగింది ఇది నేను గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా చూసాను ఏంటి ఈక్వేషన్ చూసినట్లయితే y = mx + c రూపంలో ఉందని దాన్ని చూసినట్లయితే మనకి ఈ రకంగా రావడం జరుగుతుందని ఎంత మాట్లాడాం అంటే ఇది t కింద ఇది -k కింద ఇది log r0 కింద అవుతుందని అదే విధంగా ఇది log r అని ఈ రకంగా చెప్పుకున్నాం అదే ఇది దీన్ని చూసినట్లయితే y = mx + రూపంలో ఉందని అప్పుడు దీన్ని చూసినట్లయితే log r అనేటువంటి అంతా కూడా ఇది అవుతుందని
ఇది ఎలా ఉంది, ఇది y ఈక్వల్ టు mx అంటే దీని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ y ఇది కాబట్టి log r0 బై r రాసినట్లయితే ఇక్కడ ఆర్జన్ కింద పాస్ అవుతుంది. ఇది స్లోప్, ఇది టైం కింద దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం నిన్న. ఇదంతా కూడా ఇంటిగ్రల్ ఈక్వేషన్ అండి. జీరో ఆర్డర్కి ఫస్ట్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇంటిగ్రల్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం జరిగింది. మనకి దీంట్లో ఈ రెండు ఈక్వేషన్స్ మీకు గుర్తుండాలి. ఫస్ట్ది అండ్ ఇది ఏదైతే ఉందో ఇది గుర్తుండాలి. దీన్ని ఇచ్చేసి ఏం చేస్తాం అంటే హాఫ్ లైఫ్ టైం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి మీకు జీరో ఆర్డర్కి అండ్ ఫస్ట్ ఆర్డర్కి సంబంధించి ఫస్ట్ ఆర్డర్కి రేట్ కాన్స్టెంట్ ఉన్నటువంటిది అంటే హాఫ్ లైఫ్ టైం చెప్తారు. అసలు హాఫ్ లైఫ్ టైం అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది అనేటువంటి చూసినప్పుడు మీకు ఈ రెండు ఖచ్చితంగా గుర్తుంటుందమ్మా. అవి చూద్దాం ఒకసారి. హాఫ్ లైఫ్ టైం కానీ మ్యాథమెటికల్ డెరివేషన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఇది నోట్ చేసుకోండి. మీకు బుక్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, దానికి కంటిన్యూ రాసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ వరకు ఉంటుందమ్మా మెటీరియల్లో. ఇక్కడ వరకు ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలాగా డిఫరెంట్ టైం ఇంటర్వల్స్ తీసుకుని ఇది ఏదైతే పార్ట్ ఉందో ఈ పార్ట్ అంతా కూడా దాని కింద నోట్ చేసుకోండి. ఏమంటే ఇది కూడా రాసుకుంటే వెళ్ళండి. తర్వాత ఈ రెండు ఈక్వేషన్స్ మనం ఇప్పుడు ఎక్కడ యూజ్ అవుతాయంటే హాఫ్ లైఫ్ టైం అనేటువంటి కడతాం, అది ఏంటో అనేటువంటి చూద్దాం. Next very important topic అండి, that is half life time. పేర్లో ఉంది కదమ్మా హాఫ్ లైఫ్ టైం అంటే హాఫ్ అంటే ఏంటి, సగం. అంటే హాఫ్ లైఫ్ టైం అంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ కాన్సంట్రేషన్ అవడానికి ఎంత టైం అవుతే మనకు పడుతుందో ఆ టైం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే హాఫ్ లైఫ్ టైం అని చెప్తామండి. హాఫ్ లైఫ్ టైం ఈజ్ ఎ టైం here at this time the concentration of the initial concentration of the reactants is converted into half of its original concentration. Here half life time అంటే దీన్ని T off అనేటువంటి దానికి ఇండికేట్ చేస్తామండి. It is indicated with T off. అంటే T off తో చెప్తా ఆ T off దగ్గర ఏమవుతుంది, రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్ అంటే ఎంత ఉంటది అంటే హాఫ్ లైఫ్ టైం దగ్గర రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, కాన్సంట్రేషన్ ఆఫ్ ఆర్ గా చెప్తాం. రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్ హాఫ్ లైఫ్ టైం దగ్గర ఎంత ఉంటదంటే దాని యొక్క ఇనిషియల్ కాన్సంట్రేషన్ ఏదైతే ఉందో దాంట్లో సగం అవుతుంది. ఏమండి ఇనిషియల్ కాన్సంట్రేషన్ ఏదైతే ఉందో దాంట్లో సగం అవడానికి ఎంత అయితే టైం మనకు పడుతుందో ఆ టైం ఏమంటామంటే నమ్మ హాఫ్ లైఫ్ టైం అని చెప్తాం. దీన్ని మ్యాథమెటికల్ గా ఇండికేట్ చేసినట్లయితే T ఆఫ్ ఈక్వల్ టు R0/2 కింద చెప్తాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, R ఈక్వల్ టు R0/2 అవుతుంది. దీన్ని జీరో ఆర్డర్ కి అండ్ ఫస్ట్ ఆర్డర్ కి సంబంధించి హాఫ్ లైఫ్ టైం కట్టమంటాడండి. జీరో ఆర్డర్ కి ఫస్ట్ ఆర్డర్ కి సంబంధించి హాఫ్ లైఫ్ టైం ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి అంటే ఇదిగోండి జీరో ఆర్డర్ సంబంధించి హాఫ్ లైఫ్ టైం అనేటువంటిది ఎలా కన్వర్ట్ అవుతుందమ్మా, ఇట్ ఈస్ ఎంత ఆర్ ఈక్వల్ ఎంత అవుతుంది R0/2 కాబట్టి ఆర్ ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి R0/2 అనేటువంటి దాన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ లైక్ దిస్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ k ఈక్వల్ టు ఏమైందండి, ఇట్ ఈస్ R0 మైనస్ R ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి నువ్వు R0/2 బై t ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలమ్మా T ఆఫ్ ఈ ప్లేస్ లో T ఆఫ్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ T ఆఫ్ ఈ సైడ్ తీసుకెళ్లి k ని సైడ్ తీసుకొచ్చినట్లయితే నీకు ఏమైంది, ఇట్ ఈస్ T ఆఫ్ ఈక్వల్ టు విచ్ ఇస్ R0 మైనస్ R0/2 అంటే అంత 1 నుంచి 1/2 తీస్తే ఏమవుతుంది 1/2 గా మిగులుతుంది. ఇట్ ఈస్ R0/2 వచ్చింది.
కాబట్టి ఇక్కడ ఏముందండి, ఇక్కడ కే అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్లేస్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం ఈ రిలేషన్ నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే హాఫ్ లైఫ్ టైం అనేటువంటిది ఏదైతే ఉందో అది దేనికి ప్రపోర్షనల్ గా ఉందండి, ఇనీషియల్ కాన్సంట్రేషన్ ప్రపోర్షనల్ గా ఉంది, రేట్ కాన్స్టెంట్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటది. హియర్ T of is proportional to ఇనీషియల్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి, ఇనీషియల్ కాన్సంట్రేషన్ ఏదైతే ఉందో దానికి ప్రపోర్షనల్ గా ఉంది అండ్ T of is inversely proportional to రేట్ కాన్స్టెంట్. రేట్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దానికి ఎలా ఉందండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి జీరో ఆర్డర్ సంబంధించి నీకు ఈ రకంగా తెలిసింది హాఫ్ లైఫ్. అదే ఫస్ట్ ఆర్డర్ సంబంధించి దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. చూసినట్లయితే k ఈక్వల్ ఏమైంది, ఇట్ ఈస్ 2.303 బై T ఆఫ్ T ప్లేస్ ఎంత రాయాలి, T ఆఫ్ రాస్తాం అండ్ లాగ్ విచ్ ఇస్ R0 బై R ప్లేస్ ఎంత రాయాలి, R0 బై 2. R0 క్యాన్సిల్ అయినట్లయితే ఇది లాగ్ 2 అంటే దీన్ని ఈ సైడ్ తీసుకెళ్ళి T ఆఫ్ ఈక్వల్ టు 2.303 బై k ఇంటూ లాగ్ 2 అయిందండి. ఇది ఏదైతే ఉందో దీని వాల్యూ T ఆఫ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటమ్మా, 2.303 ఇంటూ లాగ్ 2 వాల్యూ 0.3010 బై k అయింది. దాన్ని చేయవచ్చింది అని ఏంటంటే చూసినప్పుడు ఇది ఫస్ట్ ఆర్డర్ కదా, T ఆఫ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి 0.693 బై k వస్తుంది. ఎంత మల్టిప్లై చేసినట్లయితే నీకు వాల్యూ ఎంత సమానం అవుతుందంటే 0.93 k సమానం అవుతుంది. అంటే దీన్ని బట్టి నీకు ఈ యొక్క హాఫ్ లైఫ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది రిలేషన్ ఎలా వస్తుందంటే విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. ఇక్కడ ఏం జరిగింది, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది ఇనిషియల్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ దిస్ వన్ దేర్ ఈస్ నో ఆల్టర్నేట్. హాఫ్ లైఫ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ చూసినట్లయితే నీకు ఇక్కడ ఏం లేదమ్మా, హాఫ్ లైఫ్ టైం అనేటువంటి దాన్ని చూసినప్పుడు రియాక్టెంట్స్ అంటే కాన్సంట్రేషన్ ఏమైనా ఉందా, ఓన్లీ నీకు దేని మీద ఉందంటే రేట్ కాన్స్టెంట్ మాత్రమే డిపెండ్ అయ్యింది. అది కూడా ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది. అంటే ఈ రెండు రియాక్షన్స్ బట్టి మనం ఒక కంక్లూజన్ ఏం చేయొచ్చండి, హాఫ్ లైఫ్ టైం ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ is depending on the concentration of reactants, but in the case of first order reaction it is independent of concentration of reactants. ఇక్కడ కాన్సంట్రేషన్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవ్వదు. అదే ఈ విషయం ఏమవుతుంది, డిపెండ్ అవుతుంది అనేటువంటి విషయం మనకి దీన్ని బట్టి తెలుస్తుందండి. అందువల్ల హాఫ్ లైఫ్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 2 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. హాఫ్ లైఫ్ టైం ఆఫ్ మ్యాథమెటికల్ గా మీకు ఈ రిలేషన్ అనేటువంటి ఈ రకంగా ఉండడం జరుగుతుంది. కొద్దిగా దీని మీద మీరు ఫోకస్ చేసి చూడవలసినటువంటి అవసరం అయితే ఉందండి. అంటే మనకి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మర్చిపోకూడదండి. జీరో ఆర్డర్ రియాక్షన్ కి అండ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ మర్చిపోకూడదు. అండ్ డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ దగ్గర వచ్చినటువంటి మనకి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకూడదు. ఈ రకంగా మనకి మొత్తం ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ అనేటువంటిది ఈ రకంగా లింకేజ్ అయి ఉంటుందండి. ఇక్కడతో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయిందండి మొత్తం. నెక్స్ట్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ ఏదైతే ఉందో అది టెంపరేచర్ అండ్ కెటలిస్ట్ ఈ రెండింటి మీద మనకి ఏమన్నా డిపెండ్ అవుతుందా అవదా అనేటువంటి మేజర్ ఇష్యూ అమ్మ. దీని గురించి మాట్లాడాలి. ఈ యొక్క ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఎలా ఉంటుంది అండ్ ఎఫెక్ట్ ఆఫ్ కెటలిస్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే మొత్తం ఈ యొక్క చాప్టర్ ఏదైతే ఉందో చాప్టర్ క్లోజ్ అయిపోద్దండి. ఎందుకంటే దీని తర్వాత కొలిజన్ థియరీ అనేటువంటిది ఉందండి. యాక్చువల్గా అది డైరెక్ట్గా వచ్చేటువంటి 8 మార్క్స్ వచ్చిన మ్యాక్గా. కానీ మీకు కోవిడ్ గురించి ఏంటంటే ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో అది మొత్తం తీసేయడం జరిగింది. ఇంకా మనకి ఈ చాప్టర్లో మిగిలినటువంటిది ఏంటంటే రేట్ ఆఫ్ రియాక్షన్ మీద కెటలిస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా ఉండదా, అదేవిధంగా టెంపరేచర్ అనేటువంటిది రేట్ ఆఫ్ రియాక్షన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా చేయదా అనేటువంటి విషయాల మీద మాట్లాడాలండి. అది రేపు క్లాస్లో మాట్లాడితే ఈ యొక్క సిలబస్ ఏదైతుందో మొత్తం మనకి ఈ యొక్క ఎస్ఐ చాప్టర్ ఏదైతుందో అది కూడా క్లోజ్ అయిపోతుంది.
ఇక్కడ మనకి సంబంధించి రెండు ఎస్ఐకి సంబంధించినటువంటి లెసన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఆర్గానిక్ కంప్లీట్ అయిపోయిందండి, దాంతోపాటు ఈ బ్లాక్ కూడా కంప్లీట్ అయింది. మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ లిస్ట్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తామండి. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో చూసుకోండి. ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ మాత్రం ప్రాక్టీస్ చేసి నాకు వాట్సాప్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ నాకు వాట్సాప్ చేసి ఒకసారి చూపించండి అండి. రేపు క్లాస్లో టెంపరేచర్ అండ్ కెటలిస్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంటాయో చూద్దాం. అక్కడితో ఈ చాప్టర్ కూడా క్లోజ్ అయ్యింది. ఓకే.